ఇంతకుముందు చేస్తున్న ఈ పిఆర్పి, ఆ పిఆర్పిలోని ప్లేట్లెట్స్ మీద ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే, ఎక్కడైతే మన కార్టిలేజ్ అరిగిపోతే కార్టిలేజ్ మీద వేస్తే, టెండాన్ దెబ్బతింటే టెండాన్ మీద వేస్తే, స్పైన్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్కి ఇది ఎట్లా అయితే రీజనరేట్ చేసి దాన్ని మళ్ళీ ఆ ఏరియానంతా కూడా రీమోడల్ చేసి హ్యాపీగా నొప్పి నుంచి బయటపడి లాంగ్ టర్మ్ బేసిస్ మీద దీర్ఘకాలంగా హ్యాపీగా ఉంటున్నారో, దీంట్లో ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఇప్పుడు మనం ఏవైతే ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మనము బాడీలో ఇంజెక్ట్ చేస్తున్నామో ఈ సూపర్ పిఆర్పిలో ఆ ప్లేట్లెట్స్ మీద ఉన్న కణాలు 4 ఇంతలు ఎక్కువైపోయాయి. అంటే ఇప్పుడు పిఆర్పిలో మనము మీ బ్లడ్లోంచి ఒక 20 ml తీసుకొని ఒక 2 cc పిఆర్పి తయారు చేస్తే ఆ 2 ccలో 10 లక్షల ప్లేట్లెట్లు ఉంటాయి. అదే ఈ సూపర్ పిఆర్పిలో మనకి 40 లక్షల ప్లేట్లెట్స్ ఉన్నాయి. అంటే 40 లక్షల ప్లేట్లెట్ మీద కొన్ని లక్షల గ్రోత్ ఫ్యాక్టర్స్ పిఆర్పి కంటే ఎక్కువ ఉంటాయి. కాబట్టి అది ఏ పార్ట్లో కరెక్ట్గా మనం ఇంజెక్షన్తో వేసినట్టయితే అక్కడ రీమోడలింగ్, అక్కడ రీజనరేషన్, అక్కడ కరెక్షన్ ఎక్సలెంట్గా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఇది కొత్త వినూత్నమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఆపరేషన్ లేని ఒక చికిత్స విధానం. మర్చిపోకండి, మీరు పిఆర్పి చేసుకోవాలనుకుంటే నన్ను కన్సల్ట్ అవ్వండి. సూపర్ పిఆర్పి గురించి మీరు నన్ను అడగండి.